గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు గురు పూర్ణిమ శుభాకాంక్షలు మీ అందరికీ. గురు పూర్ణమి అనేది గురువుకు సంబంధించినటువంటి, గురువుని గౌరవించుకునేటటువంటి, గురువుకు పాద పూజ చేసేటటువంటి దినోత్సవం. ఈ దినోత్సవం రోజున ప్రతి ఒక్కరు కూడా తమ గురువుల్ని గౌరవించాలని ప్రభుత్వం కూడా ఈ రోజుని ప్రత్యేకంగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఆది గురువు తల్లి జన్మించిన నుంచి పెరిగి పెద్దవాడయ్యే వరకు అన్ని విధాలా ప్రోత్సహించే తల్లి మనకి నడక నేర్పుతుంది, మాట నేర్పుతుంది, విధానాన్ని నేర్పుతుంది. అటువంటి తల్లి ఆది గురువు అయినప్పటికీ కూడా మనం ఎదగాలి అంటే ఒక గురువు దగ్గర మనం విద్యను అభ్యసించడం, గురువు ద్వారా పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అనుభవించడం, గురువు ద్వారా నడవడికను పెంపొందింపజేసుకోవడం, సమాజంలో మన బాధ్యతను గుర్తు చేస్తూ మనల్ని ముందరకు నడిపించేది గురువు. కాబట్టి గురువుని గౌరవించుకోవడం, గురువుని మనం పూజించడం చాలా అవసరం. ముఖ్యంగా సంస్కృతి మారిన సందర్భంలో గురువులు బోధన తక్కువ అయిన తరుణంలో కంప్యూటరే ఒక గురువుగా మనకి ప్రస్తుతం పనిచేస్తున్నాయి. చాలా పాఠశాలల్లో టీచర్లు పాఠాలు బోధించకుండా ఆన్లైన్లో స్క్రీన్ ఆన్ చేసి డిజిటల్ స్క్రీన్స్ ద్వారా బోధనాంశాలను చెబుతున్నారు. అయితే ఇది మనకి ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందనేది గమనించినట్టయితే గురు శిష్య మధ్య బంధం చాలా వరకు తగ్గిపోతుంది. ఆన్లైన్లో పాఠాలు బోధించడం, ఆన్లైన్లో క్లాసులు నిర్వహించడం, ఈ గురువు శిష్యుల మధ్య సత్సంబంధాలు చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి ఏదైతే పాఠశాలలో మనం విద్యను అభ్యసించామో ఆ పాఠశాలలో విద్యను అభ్యసించిన వారికి వచ్చినంత జ్ఞానం ఆన్లైన్లో విద్యను అభ్యసించిన వారికి రాదు. ఎంత ఎత్తు ఎదిగినప్పటికీ కూడా, అంటే ఉన్నత స్థాయి చదువులకు వెళ్ళినప్పటికీ కూడా వారికి కూడా కంప్యూటర్ ఒక్కటే గురువుగా భావించకుండా గురువు చెప్పే విషయాలు, అనుభవాలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని వారు ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది సాధిస్తారు. ఈ గురువులను మనం గౌరవించుకోవడం అనేది మన సంస్కృతిలో భాగం. గతంలో దసరా వచ్చిందంటే గురువు గారికి కట్నం ఇచ్చేవారు. ప్రస్తుతం పాఠశాలలు పెద్ద స్థాయిలో డబ్బులన్నీ కూడా వసూలు చేస్తున్న వల్ల గురువులకు జీతాలు కూడా అందుతున్నప్పటికీ కొన్ని చోట్ల యాజమాన్యాలు గురువులకు రావాల్సిన డబ్బులు సక్రమంగా అందించకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి సమాజంలో ఎవరికీ లేనంతగా గురువుకి గౌరవం ఉంది. మనం ఎంత ఎదగడానికైనా గురువు ప్రోత్సాహం ఉంటే అంత ఎదగడానికి అవకాశం ఉంటుంది. గురువును మించిన శిష్యులుగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ మరొకమారు గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ సన్మూర్తి సామాజిక విశ్లేషకులు. నమస్కారం.